హలో ఎవ్రీవన్. సో ఈ వీడియోలో మనం GSTR1 ఎలా ఫైల్ చేయాలో చూద్దాం. సో ఫస్ట్ మనం GST వెబ్సైట్కి లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత ఇక్కడ సర్వీసెస్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ మీకు రిటర్న్స్ అని కనిపిస్తుంది. ఈ రిటర్న్స్ దగ్గర రిటర్న్ డాష్బోర్డ్. సో ఈ రిటర్న్ డాష్బోర్డ్ క్లిక్ చేసిన తర్వాత మీరు ఫైనాన్షియల్ ఇయర్ ఏ క్వార్టర్కి అండ్ ఏ పీరియడ్కి ఫైల్ చేస్తున్నారో మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో దాని తర్వాత క్లిక్ ఆన్ సెర్చ్. సో ఇక్కడ మీకు మల్టిపుల్ రిటర్న్స్ కనిపిస్తాయి. GSTR1, GSTR2B, 3B అండ్ 2A. సో మనం మంత్లీ వచ్చేసి GSTR1 అండ్ GSTR3B ఫైల్ చేస్తాం. GSTR1కి ఎవ్రీ మంత్ 11th ఈజ్ ద డ్యూ డేట్ అండ్ GSTR3Bకి ఎవ్రీ మంత్ 20th ఈజ్ ద డ్యూ డేట్. సో ఇప్పుడు మనం GSTR1 ఎలా ఫైల్ చేయాలో చూద్దాం. సో GSTR1 ఫైల్ చేయాలంటే ఇక్కడ ప్రిపేర్ ఆన్లైన్. సో ఈ ఆఫ్లైన్ ఆప్షన్ ఎందుకు ఉంది అంటే కొన్ని సాఫ్ట్వేర్స్ ఉంటాయి. సో వాటిలో మనం ఏంటంటే ముందే ప్రీఫిల్డ్ డేటా మొత్తం ఫిల్ చేసుకొని దీంట్లో ఇక్కడ అప్లోడ్ చేసే ఆప్షన్ వస్తుందన్నమాట ప్రిపేర్ ఆఫ్లైన్ అంటే. సో ఇప్పుడు మనం ఆన్లైన్లో ఎలా చేయాలో చూద్దాం. సో మీరు GSTR1 వచ్చేసి నిల్ రిటర్న్ కూడా ఫైల్ చేయొచ్చు, లేదంటే విత్ డేటా ఆర్ వితౌట్ డేటా. సో నిల్ రిటర్న్ ఫైల్ చేయాలనుకున్న వాళ్ళు ఈ డేటా మొత్తం ఫిల్ చేయాల్సిన అవసరం లేదు. మీరు డైరెక్ట్గా ఇక్కడ ఫైల్ నిల్ రిటర్న్ అని క్లిక్ చేస్తే సరిపోతుంది. సో మీరు డైరెక్ట్గా అప్పుడు ఫైల్ స్టేట్మెంట్ కొట్టేస్తే మీకు డైరెక్ట్గా EVC వెరిఫికేషన్ అయిపోతుంది. OTP వెరిఫికేషన్ అయిపోతుంది, రిటర్న్ సబ్మిట్ అయిపోతుంది. దట్ ఈస్ ఫర్ ఓన్లీ టు ఫైల్ నిల్ GSTR1. సో డేటా ఏం లేవు, సేల్స్ ఏం లేవు అనుకున్న వాళ్ళకి మాత్రమే ఈ ఆప్షన్ ఈజ్ ఎ బెటర్ ఆప్షన్. మళ్ళీ మీరు ఈ డేటా మొత్తం ఫిల్ చేసి ముందుకెళ్లాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు నెక్స్ట్ కమింగ్ టు ద టేబుల్స్. సో ఇది వచ్చేసి మనకి B2B టేబుల్ అనమాట. సో ఎవరికైతే మీరు GST నంబర్ ఉన్న కస్టమర్స్ ఉంటారో వాళ్ళకి సంబంధించిన ఇన్వాయిసెస్ అన్నీ మీరు ఇందులో ఎంట్రీ చేయాలి. సో ఇక్కడ మీరు B2B మీద క్లిక్ చేసిన తర్వాత యాడ్ రికార్డ్ మీద క్లిక్ చేయాలి. సో యాడ్ రికార్డ్ మీద క్లిక్ చేసి మీరు ఇక్కడ డేటా మొత్తం ఫిల్ చేయాలన్నమాట. వాళ్ళ GST నెంబర్ కొడితే వాళ్ళ నేమ్ అవన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. దాని తర్వాత మీరు ఇన్వాయిస్ నెంబరు, ఇన్వాయిస్ డేటు, టోటల్ వాల్యూ సో ఇక్కడ ఇచ్చేసేయాలన్నమాట. ఇక్కడ ఇచ్చేసి ఏ స్టేట్ సెలెక్ట్ చేసేసుకోవాలి. సో సెలెక్ట్ చేసేసుకుంటే మీకు ఇక్కడ డేటా మొత్తం ఫిల్ అయిపోతుంది. సో నేను ఇది ఓన్లీ వీడియో పర్పస్ కోసం కాబట్టి నేనేం ఫిల్ చేయట్లేదు. ఐఎమ్ జస్ట్ గోయింగ్ బ్యాక్. అండ్ అలానే మీకు B2C లార్జ్ ఇన్వాయిసెస్, సో మోర్ దెన్ 1 lakh ఉన్నవి ఇక్కడ మెన్షన్ చేస్తాం. అండ్ దెన్ ఎక్స్పోర్ట్ ఇన్వాయిసెస్, మీకు ఏవైనా ఎక్స్పోర్ట్ ఇన్వాయిసెస్ ఉంటే మాత్రం ఇక్కడ మెన్షన్ చేయాలన్నమాట. సో సిమిలర్గా ఇందాక చెప్పాను కదా, మీకు అలానే ఇక్కడ కూడా చేసుకోవాలి. కాకపోతే ఇక్కడ ఎక్స్పోర్ట్ ఇన్వాయిస్ కాబట్టి మీకు GST నెంబర్ ఉండదు కాబట్టి డైరెక్ట్గా ఇన్వాయిస్ నెంబరు, ఇన్వాయిస్ డేట్, మిగిలిన డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయాలి. సో ఇక్కడ మీకు వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే విత్ పేమెంట్ ఆఫ్ ట్యాక్సా, వితౌట్ పేమెంట్ ఆఫ్ ట్యాక్సా. సో విత్ పేమెంట్ ఆఫ్ ట్యాక్స్ అంటే మాత్రం మీరు దానికి సంబంధించిన GST పే చేయాలి. వితౌట్ పేమెంట్ ఆఫ్ ట్యాక్స్ అంటే మాత్రం మీకు ఆటోమేటిక్గా GST లయబిలిటీ ఏం రాదు. సో ఈ విత్ పేమెంట్ ఆఫ్ ట్యాక్స్, వితౌట్ పేమెంట్ ఆఫ్ ట్యాక్స్ అనేది సింప్లీగా సెలెక్ట్ చేయడానికి లేదు. వెన్ ఎవర్ యూ హ్యావ్ ఎనీ ఎక్స్పోర్ట్ ఇన్వాయిసెస్ అప్పుడు మీరు వితౌట్ పేమెంట్ ఆఫ్ ట్యాక్స్ సెలెక్ట్ చేసుకోవాలంటే కంపల్సరీగా LUT ఫైల్ చేసి ఉండాలి. బిఫోర్ ఫైలింగ్ ద రిటర్న్, బిఫోర్ ఎక్స్పోర్ట్ యూ హ్యావ్ టు ఫైల్ ద LUT. సో LUT ఫైల్ చేస్తే మాత్రమే మీరు వితౌట్ పేమెంట్ ఆఫ్ ట్యాక్స్ సెలెక్ట్ చేసుకొని 0 GST పేమెంట్ అండ్ 0 GST లయబిలిటీతో మీరు రిటర్న్ ఫైల్ చేసే ఆప్షన్ వస్తుందన్నమాట. సో మీరు LUTకి సంబంధించి ఎలా LUT ఫైల్ చేయాలి, అసలు LUT అంటే ఏంటి అనేది తెలుసుకోవాలనుకుంటే నేను సపరేట్గా ఇంకొక వీడియో చేస్తాను. సో నా ఛానల్లో పెడతాను, మీరు చూడొచ్చు LUT ఎలా ఫైల్ చేసుకోవాలని చెప్పేసి. సో నెక్స్ట్ B2C అనమాట. సో ఈ B2C ఏంటంటే ఎవరైతే GST నెంబర్ లేని కస్టమర్స్ ఉంటారో వాళ్ళకి సంబంధించిన ఇన్వాయిసెస్ అంతా ఇక్కడ మెన్షన్ చేయాలి. సో ఇక్కడ మీకు ఇన్వాయిస్ నెంబర్ వైజ్ ఏమి ఉండదు, డైరెక్ట్గా టోటల్ సేల్ వాల్యూ ఎంతనో మెన్షన్ చేసేసి ఆ రేట్ సెలెక్ట్ చేసేసుకుంటే డైరెక్ట్ సరిపోతుంది అనమాట. ఎందుకంటే ఇక్కడ మీకు ఇన్వాయిస్ టు ఇన్వాయిస్ ఇవ్వాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ రిలేటెడ్ సప్లైస్ అయితే ఇక్కడ మెన్షన్ చేయాలి. క్రెడిట్ నోట్, డెబిట్ నోట్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేయాలి. ఫర్ రిజిస్టర్డ్ సప్లైర్స్ అంటే GST నెంబర్ ఉన్న వాళ్ళకైతే ఈ టేబుల్, లేని వాళ్ళకైతే ఈ టేబుల్. సో దాని తర్వాత మనకి ఇంకొన్ని ఇంపార్టెంట్ టేబుల్స్ ఏంటంటే టేబుల్ నెంబర్ 12 అండ్ టేబుల్ నెంబర్ 13. సో టేబుల్ నెంబర్ 12లోకి వచ్చేసి అసలు మీకు ఏవైతే సేల్స్ చేశారు కదా ఆ సేల్స్కి సంబంధించిన HSNY సమ్మరీ కూడా ఇవ్వాలి. సో ఇక్కడ మీరు HSN కూడా క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా HSN డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయి. అప్పుడు మీకు ఆటోమేటిక్గా ఈ ఫీల్డ్స్ అన్నీ ఎనేబుల్ అవుతాయి. ఎనేబుల్ అయిన తర్వాత దానికి సంబంధించి మీరు ఇక్కడ ఎంట్రీ చేస్తే సరిపోతుంది. మీకు డౌట్ రావచ్చు, కొన్నిసార్లు మల్టిపుల్ రేట్స్ ఉన్నాయి. అలాంటప్పుడు మీరు ఏంటంటే మల్టిపుల్ సేమ్ HSN పేడ్ పెట్టేసి మల్టిపుల్ టైమ్స్ క్లిక్ చేసుకుంటే మీకు ఆటోమేటిక్గా రికార్డ్ యాడ్ అయిపోతుంది అనమాట. 0 ఉంటే 0. నెక్స్ట్ డాక్యుమెంట్స్ ఇష్యూడ్.
సో ఈ డాక్యుమెంట్స్ ఇష్యూడ్ ఏంటంటే దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ టేబుల్ అండ్ మ్యాండేటరీ టేబుల్ అయిపోయింది ఇప్పుడు మనకి. సో ఇక్కడ మీకు అసలు ఏ నెంబర్ నుంచి ఏ నెంబర్ వరకు ఎన్ని ఇన్వాయిస్లు ఇచ్చారు, ఎన్ని క్యాన్సిల్ చేశారు అనేది ఈ టేబుల్లో మనం మెన్షన్ చేయాలి. ఇది ఇప్పుడు మ్యాండేటరీ చేశారు. సో బేసికలీ ఈ టేబుల్ ఎందుకు ఎనేబుల్ చేశారంటే జస్ట్ టు అవాయిడ్ డమ్మీ ఇన్వాయిసెస్. జస్ట్ డమ్మీ ఇన్వాయిసెస్ ఇవ్వకుండా ఈ పర్టికులర్ టేబుల్ని మనం జిఎస్టీ వాళ్ళు ఇంప్లిమెంట్ చేశారనమాట. ఇక్కడ మీకు ఇన్వాయిసెస్ ఫర్ అవుట్వర్డ్ సప్లైస్ ఒకటి ఉంది, ఇన్వాయిసెస్ ఫర్ ఇన్వర్డ్ సప్లై ఫ్రమ్ అన్రిజిస్టర్డ్ పర్సన్స్, రివైజ్డ్ ఇన్వాయిసెస్ ఏమైనా ఇచ్చుంటే సో అది కూడా మెన్షన్ చేయాలన్నమాట. బేసికల్లీ ట్రాన్స్పరెంట్ కంప్లైంట్స్ కోసం ఈ పర్టికులర్ టేబుల్ని ఇంట్రడ్యూస్ చేశారనమాట. సో మీకు సంబంధించినవన్నీ ఇక్కడ ఎంట్రీ చేసేసి సేవ్ మీద క్లిక్ చేసేస్తే మీకు రికార్డ్ సేవ్ అయిపోతుంది. సో దాని తర్వాత మీరు జనరేట్ సమ్మరీ మీద క్లిక్ చేస్తే మీకు కొంచెం టైం పడుతుంది. ఆటోమేటిక్గా ఇది మొత్తం సమ్మరీ జనరేట్ అయిపోతుంది అనమాట. సో నెక్స్ట్ దాని తర్వాత సమ్మరీ జనరేట్ అయిన తర్వాత మీకు ఇక్కడ ప్రొసీడ్ టు ఫైల్ అనే ఆప్షన్ వస్తుంది. సో ప్రొసీడ్ టు ఫైల్ అనే ఆప్షన్ తర్వాత మీకు ఇక్కడ మళ్ళీ సమ్మరీ మొత్తం కనిపిస్తుంది. సో అంటే మొత్తం మనం ఫిల్ చేసిన టేబుల్ వైజ్ డీటెయిల్స్ అంతా వచ్చేస్తాయి. ఇక్కడ టోటల్ కూడా ఉంటుంది. సో మన టోటల్ సేల్ ఎంత, దానికి సంబంధించిన సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ, ఐజిఎస్టీ ఎంత, టోటల్ ఇన్వాయిస్ వాల్యూ ఎంత. సో ఇవన్నీ మనం ఇక్కడ ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకొని ఫైలింగ్ చేయడానికి ఈజీగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ వీ హ్యావ్ టు క్లిక్ ఆన్ ఫైల్ స్టేట్మెంట్. సో దెన్ లాస్ట్గా మనము ఇక్కడ కన్సెంట్ ఇచ్చేస్తాము, ఆథరైజ్ సిగ్నేటరీ సెలెక్ట్ చేసుకుంటాము. ఒకవేళ డిఎస్సి ఉంటే డిఎస్సితో అయినా వ్యాలిడేట్ చేయొచ్చు, లేదు అంటే ఈవీసీతో చేస్తే మీకు ఓటీపీ వస్తుంది. ఓటీపీ వచ్చిన తర్వాత మీకు ఆటోమేటిక్గా ఫైల్ అయిపోతుంది. సో ఇది మనం జిఎస్టీఆర్ 1 ఎలా ఫైల్ చేయాలో చూసాము. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.